ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన దేశంలో యాంటీబయాటిక్స్ వాడకం ఎక్కువగా ఉన్నంత ఇతర దేశాల్లో ఉండదు. ఇతర దేశాల్లో మెడికల్ షాప్లోకి వెళ్ళి యాంటీబయాటిక్ తెచ్చుకోవాలంటే ఎవరికి అనుమతి ఉండదు. డాక్టర్ రాస్తేనే ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇస్తారు. మన దేశంలో అయితే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు యాంటీబయాటిక్స్ కొనుక్కోవచ్చు, వేసేసుకోవచ్చు. మనకి రొంప, జలుబు, దగ్గు, జ్వరము, దెబ్బలు, గాయాలు, చీటికి మాటికి ఇన్ఫెక్షన్స్ వచ్చిన ప్రతి దానికి యాంటీబయాటిక్ మందులు వేసుకోవటం అలవాటుగా అయ్యింది. ఇట్లా రోజు యాంటీబయాటిక్స్ వాడే కొద్దీ మన శరీరం యాంటీబయాటిక్ మందులకి అలవాటైపోయి చివరికి యాంటీబయాటిక్ మందులే మన మీద పనిచేయని స్థితి మనలో పెరిగిపోతూ ఉంటుంది. ఉదాహరణకి పురుగు మందులు కొడితే కూడా పొలాలపైన పురుగులు చావట్లేదంటే పురుగుల మందులు పనిచేయకుండా అయిపోతున్నాయి. ఆ పురుగులకి పురుగు మందుల పైన రెసిస్టెన్స్ వచ్చేసింది అంటారు దాన్ని. మన శరీరానికి కూడా యాంటీబయాటిక్స్ పైన రెసిస్టెన్స్ వచ్చేసింది, యాంటీబయాటిక్స్ పనిచేయని స్థితి వచ్చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఈ 2 సంవత్సరాల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ప్రస్తుతం 4-5 యాంటీబయాటిక్సే ప్రపంచం మొత్తాన్ని రక్షించడానికి ఉపయోగపడుతున్నాయి. ఈ యాంటీబయాటిక్స్ కూడా పనిచేయని స్థితి జనాల మీద వచ్చేస్తున్నది. ఇంకప్పుడు ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉంటారో ఆలోచించుకోండి. అందుకని చీటికి మాటికి యాంటీబయాటిక్స్ వాడితే ఇవి కూడా పనిచేయని స్థితి మీ మీద వచ్చేస్తుంది. ఇప్పటి నుంచే జాగ్రత్త పడండి అని హెచ్చరికలు చేస్తూ వస్తున్నారు వారు. అలాంటి యాంటీబయాటిక్స్ నిరోధకతను తగ్గించుకోవాలి అంటే యాంటీబయాటిక్స్ మందులు కొద్ది డోసులో వాడినా బాగా ఇన్ఫెక్షన్ తగ్గి తక్కువ టైంలో తగ్గి యాంటీబయాటిక్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం తేలిగ్గా బయటపడాలి అంటే యాంటీబయాటిక్ మందులను బాగా పనిచేసేటట్టు చేయటానికి, యాంటీబయాటిక్ నిరోధకత రాకుండా రక్షించడానికి పీచు పదార్థాలు, ఫైబర్ ఫుడ్ బాగా ఉపయోగపడుతుందని ఒక కొత్త పరిశోధన రుజువు చేసిందనమాట. చాలా ఇంట్రెస్ట్గా ఉండే ఈ పరిశోధన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లాంటివి వింటే తప్ప మనకు కొద్దిగా శ్రద్ధ రాదు కదా. 2018 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ అండ్ మాడిసన్ USA వారు పరిశోధన చేశారనమాట. ఎంతమంది మీద? 600 మంది మీద. ఈ 600 మందికి యాంటీబయాటిక్స్ మందులు పనిచేయటల్లా. మరి పనిచేయట్లేదని ఎలా తెలుసుకోవాలి వీళ్ళని? వీళ్ళ ముక్కమట వచ్చే చీమిడి, వీళ్ళ మోషన్, వీళ్ళ యూరిన్, వీళ్ళ నుంచి బయటకు వచ్చే కఫాలు, శ్లేష్మాలు ఇలాంటివన్నీ తీసి సపరేట్గా బయట యాంటీబయాటిక్స్ వాటి మీద ప్రయోగం చేసి చూసినప్పుడు ఈ బ్యాక్టీరియాలు యాంటీబయాటిక్స్కి అలవాటైపోయి చావట్లేదన్నమాట. వీళ్ళకి యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ వచ్చింది అని సైంటిఫిక్గా నిర్ధారణ చేసుకున్నారు 600 మందికి. ఫైబర్ ఫుడ్ కనుక తినిపిస్తే వీళ్ళకి యాంటీబయాటిక్స్ నిరోధకత తగ్గుతుందని ప్రూవ్ చేయటం కోసం వీళ్ళు ఎట్లా చేశారు, ఈ 600 మందికి కొన్ని నెలల పాటు హై ఫైబర్ ఫుడ్ పెట్టారండి. ఈ ఫైబర్ ఫుడ్ అనేది మనకు రోజు ఎంత కావాలంటే 40 నుంచి 55 గ్రాముల మధ్యలో కావాలి ప్రతిరోజు. మరి అంత ఫైబర్ ఫుడ్ మనం చూస్తే 10 గ్రాములు 15 గ్రాముల ఫైబర్ ఫుడ్ కూడా లోపలికి వెళ్తల్ల యావరేజ్ని తీసుకుంటే జనాలకి. వీళ్ళకి హై ఫైబర్ ఫుడ్ అంటే 40-50 గ్రాముల ఫుడ్, బాగా ఫైబర్ ఉన్న ఫుడ్ పెట్టి చూశారు. కొన్ని నెలలు పెట్టిన తర్వాత వీళ్ళకి మళ్ళీ గొంతులో నుంచి వచ్చే కఫము, ముక్కమట వచ్చే శ్లేష్మము, అటు మలము, అటు మూత్రము వీటన్నిటినీ తీసి అందులో ఉండే బ్యాక్టీరియాలకి యాంటీబయాటిక్ మందులు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏమైంది, తక్కువ డోసులోనే ఆ బ్యాక్టీరియాలన్నీ చచ్చిపోయినాయి. అంతకుముందు అదే డోసు ఇస్తే యాంటీబయాటిక్స్ వల్ల బ్యాక్టీరియాలు చావలా, అంటే బ్యాక్టీరియాలకి రెసిస్టెన్స్ వచ్చేసింది యాంటీబయాటిక్స్ ద్వారా. అంటే యాంటీబయాటిక్స్ పనిచేయని స్థితి వాళ్ళ శరీరంలో ఉందన్నారు. ఇప్పుడు కొన్నాళ్ళు ఫైబర్ ఫుడ్ పెట్టేసరికి వచ్చింది. కాబట్టి ఫైబర్ ఫుడ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది. యాంటీబయాటిక్స్ మందులు ఫైబర్ ఫుడ్ బాగా తినేవారికి తక్కువ తీసుకున్న ఎక్కువ పనిచేస్తాయి, బాగా పనిచేస్తాయి అని వీళ్ళు రుజువు చేశారనమాట. మరి ఇలా ఫైబర్ ఫుడ్కి యాంటీబయాటిక్స్ మందులు బాగా పనిచేయటానికి సైంటిఫిక్ విశ్లేషణ వీళ్ళు ఏమిచ్చారంటే, మన ప్రేగుల్లో ఉపయోగపడే సూక్ష్మజీవులు, చెడ్డ సూక్ష్మజీవులు 2 రకాలుగా ఉంటాయి. సుమారుగా 5,000 రకాల వరకు ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఫైబర్ ఫుడ్ మనం తినటం ద్వారా ఈ ఫైబరు అరగదు, ప్రేగుల్లో ఎక్కువసేపు నిల్వ ఉంటుంది. కాబట్టి ఆ నిల్వ ఉన్న ఫైబర్ని ఈ బ్యాక్టీరియాలు పొలవబెట్టి
వాటిని ఆహారంగా ఉపయోగించుకుని మంచి సూక్ష్మజీవులన్నీ బాగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఫైబర్ ఫుడ్ తినమో మంచి సూక్ష్మజీవులు పెరగవండి. మరి మంచి సూక్ష్మజీవులు పెరగకపోతే ఏమవుతుంది? బ్యాడ్ ఫుడ్ తిన్న వాళ్ళందరికీ బ్యాడ్ బ్యాక్టీరియాలు, చెడ్డ సూక్ష్మజీవులు బాగా పెరిగిపోతాయి. ఎట్లా పెరిగిపోతాయి అంటే, ఖాళీ స్థలాలు రోడ్డమ్మట దొరికితే గుడిసెలు వేసుకుంటా వెళ్ళిపోతారు చూసారు కొంతమంది, కాలనీలు అట్లా. అలాగే బ్యాడ్ బ్యాక్టీరియాల కాలనీస్ ప్రేగుల్లో డెవలప్ అయిపోతున్నాయట. ఈ బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉండటం, గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోవటం వల్ల ఏమవుతున్నాయి? యాంటీబయాటిక్ మందులు తీసుకున్నప్పుడు ఈ యాంటీబయాటిక్ మందులు బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరగటం వల్ల ఎందుకు పనిచేయట్లేదు అంటే, ఈ బ్యాడ్ బ్యాక్టీరియాలు ఉండే జీన్స్ కూడా ఈ బ్యాక్టీరియాలు యాంటీబయాటిక్స్ పనిచేయనివి జీన్స్ని స్ప్రెడ్ చేసి మిగతా బ్యాక్టీరియాలకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని ప్రేగుల వాతావరణంలో పాస్ చేయడంతో పాటు మన బాడీలో ఉండే బ్యాక్టీరియాలన్నిటి కూడా ప్రేగుల నుంచి ఈ జీన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యి వాటికి కూడా ఈ యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ వచ్చేటట్టు డెవలప్ అయిపోతున్నదట. పైగా ఇంకొక నష్టం ఏంటంటే, యాంటీబయాటిక్ మందులు బాగా వాడేవారికి ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతుంది. అంటే ప్రేగులు ఏంటంటే బోర్డర్ లాంటిది, సెక్యూరిటీ ఫోర్స్. మన ప్రేగుల పొరలు ఎట్లా ఉండాలి అంటే, గుడ్ బ్యాక్టీరియాలు బాగా ఉన్నప్పుడు కవచం బాగా ఉన్నట్టు, చెడ్డ సూక్ష్మజీవులు లోపలికి వెళ్లకుండా, హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ని, టాక్సిన్స్ని లోపలికి వెళ్ళనివ్వకుండా మంచి రక్షణ ఉంటుందన్నమాట. అందుకని లోపలుండే బ్యాక్టీరియాలకి ప్రేగుల్లో ఇమ్యూనిటీ, యాంటీబయాటిక్స్ డెవలప్ అయినా లోపల వాటికి వెళ్ళదు సమాచారం. బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ అవటం వల్ల ఏమవుతాయంటే, ప్రేగుల గోడల్లో నుంచి అవి వీక్ అయిపోయి పల్చగా ఉండటం వల్ల ఈ బ్యారియర్ని దాటుకుని బ్యాడ్ బ్యాక్టీరియాలను లోపలికి వెళ్ళిపోవటం, ఇక్కడ యాంటీబయాటిక్స్ మందుల మీద వీటికి వచ్చిన రెసిస్టెన్స్ తీసుకుని లోపల వాటి అన్నిటికీ అందించేసేసి ఆ జీన్స్ని స్ప్రెడ్ చేసేసి యాంటీబయాటిక్స్ మందులు లోపల కూడా శరీరంలో ఎక్కడా పనిచేయనివ్వకుండా చేయటానికి సమాచారం స్ప్రెడ్ అయిపోతున్నది ఈజీగా. ఇక మూడవ రీజన్ ఏం చెప్పారంటే, ఫైబర్ ఫుడ్ తిననందువల్ల ప్రేగుల్లో బ్యాక్టీరియాలు, గుడ్ బ్యాక్టీరియాలు షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ని తయారు చేయవు. ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ తయారవకపోతే ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది అన్నమాట. బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరగకుండా కంట్రోల్ చేయడానికి, బాడీ లోపలికి చెడ్డ సూక్ష్మజీవులు లాంటివి వెళ్లకుండా కానీ, టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్ వెళ్లకుండా కంట్రోల్ చేయడానికి కూడా ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉపయోగపడతాయి. ఈ ఫైబర్ ఫుడ్ లేకపోతే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ తయారు కావు. ప్రోపియోనేట్, బ్యూటిరేట్ ఇట్లాంటివి తయారు కావు. ఇవి లేకపోతే యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ బాగా పెరిగిపోయే అవకాశం ఉంటుందని కూడా నిరూపించారనమాట. కాబట్టి మనం మింగే మందులు ఎమర్జెన్సీలో మన మీద పనిచేయాలి అంటే, మన ప్రేగుల వాతావరణం, మనలో రక్షణ వ్యవస్థ మంచిగా ఉండాలి అంటే ఫైబర్ ఫుడ్ బాగా తినాలి. మరి ఈ మధ్య ఫైబర్ ఫుడ్ తినాలని కూడా చెప్పక్కర్లా, నేచర్ ఇచ్చిన ప్రతి ఫుడ్ అంతా ఫైబరే. మనం పాడు చేయటం వల్ల ఫైబర్ పోతున్నది. పాలిష్ పట్టడం వల్ల తెల్లటి బియ్యము, తెల్లటి రవ్వ, మైదా పిండి, బొంబాయి రవ్వ, ఉప్పుడు రవ్వ, వైట్ షుగరు, ఇవన్నీ కూడా రిఫైన్డ్ ఫుడ్స్, జీరో ఫైబర్ ఫుడ్స్. పైగా యానిమల్ ఫుడ్ ఎక్కువ తింటారు చాలామంది. యానిమల్ ఫుడ్ అంతా జీరో ఫైబర్ ఫుడ్. అందుకని ఈ ఫైబర్ లేని ఆహారాలన్నీ ఇలాంటి నష్టాలను ఎక్కువ కలగజేస్తూ ఉంటాయి. అందుకని హై ఫైబర్ ఫుడ్ అంటే పొట్టు తీయని ధాన్యాలు, పాలిష్ పట్టని రవ్వలో పిండిలు ఇట్లాంటివి వాడుకోండి. మిలెట్స్ బాగా వాడుకోండి. బియ్యం కంటే మిలెట్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. కూరలు ఎక్కువ తినండి, ఆకుకూరలు ఎక్కువ తినండి. అట్లాగే పండ్లలో కూడా కమలాలు, బత్తాయిలు, దానిమ్మ ఇట్లాంటి వాటిని పిప్పుతో పాటు తీసుకోండి. ఇలాంటి ఫైబర్ ఫుడ్, న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తింటే ప్రేగుల వాతావరణం హెల్తీగా ఉంటుంది. మీలో కూడా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ రాకుండా యాంటీబయాటిక్స్ మందులు పనిచేస్తాయి. ఆ మందుల సైడ్ ఎఫెక్ట్ కూడా తగ్గించడానికి ఈ ఫుడ్, ఇందులో ఉండే పోషకాలు, ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మీకు చక్కగా రక్షణ కలిగిస్తాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.